तमिलनाडु टीवी के विजय गवर्नर तमिलनाडु टीवी के विजय गवर्नर तमिलनाडु टीवी के विजय गवर्नर 5 రోజుల కాంచి ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలోనే కాదు దేశమంతా ఇదే చర్చలు. ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ మర్రేసినా సోషల్ మీడియా తెరిచినా విజయ్ సీఎం అవుతాడా కాడా, ఎవరు హిమ్మతిస్తారో, గవర్నర్ ఏమంటాడో, ఏమైతుందో అని పల్లెకెంచి పట్నం దాకా పొట్టు పొట్టు చర్చలు నడిచినాయి. రంజు మీద నడిచిన తమిళ రాజకీయం సినిమాల క్లైమాక్స్ ఏందంటే జోసెఫ్ విజయ్ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా అని ప్రమాణం చేసుడే అల్చమిగా సరిపోని బలం సంపాదించిండు. మళ్ళా ఇయాల ఇద్దరు వీసీకే పార్టీ 4 కామ్రేడ్లు హిమ్మతిచ్చుడుతోటి టీవీకే బలగం 118 సీట్లకు పెరిగింది. ముందే 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చినందుకు ఎర్రన్నలు మంత్రి పదవులు ఏం తీసుకోరట గాని వీసీకే పార్టీ కండిషన్లు గట్టిగానే పెట్టింది. విజయ్ సారు 2 సీట్ల గెలిచినందుకు 1 రాజీనామా చెయ్యాలి కదా, గా సీటు ఆడ గెలిచినాక మినిస్టర్ పదవి అడిగిండ్రట. ఇక నాకు ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విజయ్ సారు 3వ పారి గవర్నర్ గారిని కలిస్తే ఇప్పుడు తుర్తి పడి ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇచ్చిండు అన్నట్టు. ఇక రేపే ప్రమాణ స్వీకారం. ఇన్ని రోజులు గవర్నర్ గారు ఆపినందుకు టీవీకే కాంగ్రెస్ వాళ్ళు తమిళనాడు అంతటా నిరసన చేసిండ్రు పొద్దాక. ఇది ఇట్లుంటే ఇండియా గ్రూప్ లకు వెళ్ళి బయటకు వచ్చింది డిఎంకే. మేము ఓడిపోగానే ఆ పార్టీతో ఎట్లా కలుస్తారని స్టాలిన్ సారు గుస్సా మీద ఉంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల పక్కకు మేము గూకోం, సీట్లు మార్చమని స్పీకర్ సార్ కు ఉత్తరం కూడా రాసింది ఎంపీ కనిమొళి మేడం. ఒక ఆడ కాంగ్రెస్ లీడర్ ను కొట్టిర్రు డిఎంకే కార్యకర్తలు. మొత్తానికైతే తమిళనాడు రాజకీయం సల్లవడ్డట్టే. ఇక ఇటు చూస్తే బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి సారే అవుతున్నాడు. ఢిల్లీకి వెళ్లి సెంటర్ మంత్రి అమిత్ షా సార్ వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టినాక మమతా బెనర్జీని 2 మాటలు ఓడగొట్టి పార్టీని పవర్లకు వస్తానికి కష్టపడ్డ ఈయనకే సీఎం సీట్ ఇచ్చుడు కరెక్ట్ అనిపించిందట. ఇద్దరు సీనియర్లకు చిన్న సీఎం పదవులు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. రేపే ప్రమాణ స్వీకారం. ప్రధానమంత్రి మోడీ కూడా వస్తుండు. ఇక కేరళలో బంపర్ మెజార్టీ తోటి గెలిచిన కాంగ్రెస్ పార్టీల సీఎం ఎవరో ఇంకా డిసైడ్ కాలే. కాకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ సార్ ను కోరుతాంటే సీనియర్ లీడర్ సతీశన్ సార్ కోసం రోడ్ల మీదకి వచ్చిండ్రు అభిమానులు. చూడాలి మరి గా ఛాన్స్ ఎవరికి వస్తుందో.